వెల్కమ్ టు భారతి న్యూస్. నేను అర్చన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా స్కంద షష్ఠి వేడుకలు. ఆధ్యాత్మికత సర్కార్ నౌకరీల పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపీ. పంచాయతీ ఎన్నికలు ముగియడంతో పల్లెల్లో చిత్ర విచిత్రాలు. ఓటర్లకు ఇచ్చిన నజరానాలు రాబట్టేందుకు వింత నాటకాలు. రామారెడ్డి మండలంలో ఓ వార్డు మెంబర్ అభ్యర్థి తిట్ల దండకంతో తల పట్టుకున్న జనం. సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడమే కాకుండా శాంతి ఐక్యతను ప్రోత్సహిస్తాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. నిజామాబాద్ నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో స్కంద షష్ఠి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ మహోత్సవానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్కంద షష్ఠి వంటి పవిత్ర పర్వదినాలు సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడమే కాకుండా శాంతి ఐక్యతను ప్రోత్సహిస్తాయని పేర్కొన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగుళ్ల లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్ ప్రభాకర్, మఠం పవన్, మరావర్ కృష్ణ, హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు, మహిళలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేశారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. షష్ఠి రోజున కళ్యాణం చేస్తానొక సంకల్పం తీసుకునడము చాలా గొప్ప విషయం. ఒకసారి అంటే ఓకే ఉంటుంది ఎవరికైనా. నిజంగా అనిల్ స్వామి నాకు గత కొన్ని దశాబ్దాల నుంచి తెలుసు. తనకున్న దాంట్లో తోచినంత దాన ధర్మాలకు, ఆలయంకి, ధర్మం గురించి ఎల్లప్పుడూ ఆయన ముందుంటాడు ఖర్చు పెట్టడానికి. తన దగ్గరికి ఎవరు వచ్చినా కానీ తన వంతు సహకారం చేయడం ఆయన కూడా ఆయన ముందు నుంచి అలవాటు. ఇదే ఒకటి కాదు, నరసింహస్వామి జయంతి వస్తుంది అక్కడ 36 డివిజన్ అంటే నామదేవ్ వాటర్. ఆ కార్యక్రమం అంతా కూడా అక్కడ 1000 మంది అన్నదానం అయింది. ఈ నిర్ణయం తీసుకున్నందుకు నిజంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే అష్టైశ్వర్యాలకు, ఆరోగ్యానికి మనం సుబ్రహ్మణ్య స్వామి మనం అభిషేకము ప్రార్థన చేసుకుంటాం. సంతానానికి, వివాహాలు కాని వాళ్ళకు కూడా కానీ, సంతానాలకు కానీ, దేనికైనా ఈ ఆలయంలో భక్తులని ఆకర్షించడానికి
సంతోష్ శర్మ గారు ముఖ్యం. ఎందుకంటే ముంగట మహాలక్ష్మి గుడిలో కానీ ఇక్కడ కానీ ఏ చిన్న కార్యక్రమంలో నాకు ఫోన్ చేస్తారు. ఆయన అంత మంచి మనిషి ఉన్నారు. ఎందుకంటే ఆలయానికి ప్రధానంగా పూజారి ముఖ్యం. పూజారి బాగుంటే భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ చిన్న ఆలయమైనా కానీ భవిష్యత్తులో ఇందూరు నగరంలో ఒక ప్రముఖ ఆలయం. మోసాలను అరికట్టాల్సిన ఓ కాకి మరో మహిళతో కలిసి నిరుద్యోగులకు వల వేశారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరిట లక్షల రూపాయలు వసూలు చేసి నిరుద్యోగులను నట్టేట ముంచారు. ఏకంగా జిల్లా కలెక్టర్ ఆర్ఎన్బి సిఈల సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ నియామక పత్రాలు ఇచ్చి ఘరానా మోసానికి పాల్పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోపీ పెట్టిన ఘటన జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కుబీర్ రెడ్డి ఆదిలాబాద్కు చెందిన ఓ మహిళతో కలిసి మోసాలకు పాల్పడినట్లు తేలింది. దీంతో బాధితులు మూడవ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రైల్వే హెడ్ కానిస్టేబుల్తో పాటు ఆదిలాబాద్కు చెందిన స్వరూప అనే మాయలేడిపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే నిరుద్యోగుల ఆశను ఆసరాగా చేసుకుని రైల్వే హెడ్ కానిస్టేబుల్ కుబేర్ రెడ్డి కీలక సూత్రధారిగా మారి ఈ తతంగం నడిపించారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ కుబేర్ రెడ్డి ఆదిలాబాద్కు చెందిన స్వరూపను రంగంలోకి దింపి ఆమెను ఆర్డీఓ ఉన్నతాధికారినిగా చిత్రీకరించి నిరుద్యోగులకు వలవేశారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రాణమిచ్చే యువత ఆశలను వీరు సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో ఆదిలాబాద్ ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిపై అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరించి 35 లక్షలకు టోకరా వేసిన చరిత్ర ఈ ఇద్దరిది. తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు వీరి వలలో చిక్కి 5 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. మరికొందరికి ఆర్ఎన్బి శాఖతో పాటు సివిల్ సప్లై శాఖలో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్గా నియమించినట్లు గత కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఫోర్జరీ సంతకాలతో నకిలీ నియామక పత్రాలు అందజేశారు. ఆ తర్వాత మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ రైల్వే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదు. సొంత శాఖలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ను రక్షించేందుకు 15 రోజులుగా ఫిర్యాదును తొక్కిపెట్టారు. ఉద్యోగం రాక డబ్బులు తిరిగి అడిగితే తన శాఖాధికారాన్ని అడ్డుపెట్టుకొని సదరు కానిస్టేబుల్ బాధితుడిని బెదిరింపులకు గురిచేశాడు. దిక్కుతోచని స్థితిలో పడ్డ బాధితుడు తాజాగా మూడవ టౌన్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ చీటింగ్ దందా గుట్టురట్టయింది. ప్రస్తుతం నిందితురాలు స్వరూప పరారీలో ఉండగా హెడ్ కానిస్టేబుల్ కుబేర్ రెడ్డి మాత్రం నాకేం సంబంధం లేదని మాట మార్చాడు. ఈ కేసును పోలీసు ఉన్నతాధికారులు సైతం సీరియస్గా పరిగణించి దర్యాప్తు మొదలుపెట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు 3 టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. స్వరూప అనే వ్యక్తి నేను బాధతో కూర్చున్నప్పుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడించింది. ఏమైంది అని నన్ను అడిగింది. సో నేను ఆమెకి ఇలా నాకు జాబ్ లేదు, నా లైఫ్ సెటిల్ కాలేదు, మాది పూర్ సిచ్యువేషన్, బీద పరిస్థితి అని నేను ఆమెకు చెప్పుకుంటూ బాధపడ్డాను. ఆమె నేను గవర్నమెంట్ ఆఫీసర్ని, ఇన్ఛార్జ్ అకౌంటెంట్ని, నేను పెద్ద ఆఫీసర్ని అని చెప్పి మాయమాటలు చెప్పి నన్ను నమ్మించింది. అలా నమ్మించి నీకు జాబ్ ఇప్పిస్తా అని చెప్పి నాతో చెప్పింది. ఆ మాటను నేను ఆ బాధ సిచ్యువేషన్లో ఉండడం వల్ల నేను ఆ మాటను నమ్మి నేను మా ఇంట్లో చెప్పడం వల్ల ఇక ఆమె జాబ్ ఇప్పిస్తా అని నాకు డబ్బులు అనేది డిమాండ్ చేసింది, ఒక 5 లక్షలు. అలా డిమాండ్ చేయడం వల్ల నేను చెప్పాను మా ఇంట్లో సిచ్యువేషను నేను అంతా ఇవ్వలేను, నాకు నా పరిస్థితి ఏం బాగాలేదు, నాకు ఇప్పటికే బాకీలు ఉన్నాయని చెప్పాను. అలా చెప్పిన తర్వాత నాకు ఒక అడ్వాన్స్ 30,000 ఇవ్వమని ఆమె నాతో చెప్పింది. చెప్పిన తర్వాత నీకు జాయినింగ్ లెటర్ వస్తుంది, నువ్వు జాబ్ చేసుకోవచ్చు, కాంట్రాక్ట్ బేస్ జాబ్ చేయొచ్చు అని చెప్పి ఆమె నాతో చెప్పడం జరిగింది. దాని తర్వాత ఒక వారం రోజులు టైం ఇచ్చింది. డాక్యుమెంట్స్ తీసుకొని రా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇలా జిరాక్సెస్ తీసుకొని వచ్చి ఒక ఫోటో తీసుకొని వచ్చి అమౌంట్ కూడా తీసుకొని రమ్మని చెప్పింది. అవి కూడా క్యాష్ తీసుకొని రమ్మన్నది. నేను ఆమెకి ఒక 20,000 స్టార్టింగ్లో ఇచ్చాను. అవి కూడా మా అమ్మ బీడీలో పైసలు జమ చేసుకొని అవి నాకు ఇచ్చింది. అమ్మ ఇలా ఒక ఆమె నాకు చెప్పింది, గవర్నమెంట్ ఆఫీసర్ అని చెప్పింది. చెప్పిన తర్వాత అమౌంట్ తీసుకురమ్మని చెప్పిందమ్మ, జాబ్ ఇప్పిస్తా అని. ఆ మాటలు వినడం వల్ల నేను 20,000 అవి డాక్యుమెంట్స్ ఆ
బొట్టె స్వరూప అనే వ్యక్తికి నేను ఇచ్చాను. చలి ప్రభావం వరి నారుపై పడి ఎదగకుండా పోతుంది. మరో 15 రోజుల్లో వరి నాట్లు వేసుకోవాల్సి వస్తుండగా నారు ఎర్రగా మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో చలి వణికిస్తుండగా ఈ ప్రభావం అన్నదాతలపై తీవ్రంగా పడుతుంది. భీమ్గల్ ప్రాంతంలో తీవ్ర చలి కారణంగా వరి నారు ఎర్రగా మారి మురిగిపోతుంది. నాట్లు వేసే సమయంలో నారు దెబ్బతినడంతో నాట్లు వేయడం ఆలస్యమవుతుంది. వరి నారు కోసం ఎకరాకు సుమారు 25 నుంచి 30 కిలోల విత్తనాలను విత్తుకోవాల్సి ఉండగా ప్రస్తుతం చలి ప్రభావంతో 15 కిలోలు ఎక్కువ వేయాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. నారు పెరగకపోవడంతో మడులను కాపాడుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా భీమ్గల్ వాసి మధు మాట్లాడుతూ మరో 15 రోజుల్లో వరి నాట్లు వేసుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. నారు ఎదుగుదల లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. నారు ఎదగడానికి మందులు పిచికారీ చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చలి తీవ్రత ఇలాగే ఉంటే 6 తడి పంటలపై కూడా ప్రభావం పడుతుందని అన్నారు. నా పేరు మధు, మా ఊరు వచ్చేసి భీమ్గల్. మాకు ఇక్కడ 2 ఎకరాలు ఉంటుంది. మాకు ఇక్కడ 2 ఎకరాలు ఉన్నా కానీ ఇప్పుడు సన్నం వడ్లని చెప్పారు కానీ సన్న వడ్లు మొత్తంకి రోగానికి ఎందుకంటే రోగం అయితే స్టార్టింగ్ నుంచి రోగం ఉంది. దానికి కొద్దిగా దొడ్డు వడ్లకైతే దానికి నార్మల్గా ఉంది, రోగం అయితే దానికి లేదు. ఇక ట్రాక్టర్ మినిమం ఏం లేదన్నా కానీ ఒక ఎకరా 4 గంటలు దున్నుతాయండి. 4 గంటలు వచ్చేసి 1500 గంట అన్నా కానీ 6000 రూపాయల ఖర్చు అండి. నాట్లు వేసేవారికి ఎకరానికి 4000 ఇస్తున్నామండి. ఎకరానికి 4000 ఇస్తున్నామండి. ఇప్పటికైతే పర్లేదండి, చాలా బాగుంది. ఇప్పటికైతే వాళ్ళకు ఎట్లా కూలీ 4000 ఇస్తున్నామండి. ఎకరానికి 4000 ఇస్తున్నామండి. సన్నబడ్లకు బోనస్ అనుకుని సన్నబడ్లు వేస్తున్నామండి. కానీ సన్నబడ్లకు వాతావరణం అనుకూలించక మొత్తం నాశనం అవుతుంది. ఈరోజు వేసిన విత్తనానికి నెల తర్వాత దాన్ని మేము నాటేస్తామండి. నెలలోపు దానికి 4 సార్లు పంపు కొడుతున్నామండి. దానికి రోగం ఎందుకంటే సల్ఫర్ కానీ ఏదైనా వాతావరణం చేసుట్లా అస్సలు పెరగడం లేదు. అది ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ పబ్బం గడుపుకుంటుందని జిల్లా సిపిఐ నాయకులు ధ్వజమెత్తారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీల పోరాటంతో సాధించుకున్న కార్మిక చట్టాలను, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రజలు ఐక్య ఉద్యమాలకు సన్నద్ధమవుతున్న సందర్భంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజలలో విభజన తెచ్చి బీజేపీ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ కాలనీలోని హమాలి యూనియన్ కార్యాలయం ఎదుట సిపిఐ 101వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను పి సుధాకర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, నగర కార్యదర్శి వై ఓమయ్యాలు మాట్లాడుతూ సిపిఐ 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఆవిర్భవించి ఆనాడు దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పోరాటం నిర్వహించడం జరిగిందని అన్నారు. నాటి నుండి నేటి వరకు ప్రజా సమస్యలు, కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మికుల, విద్యార్థి, యువకుల, మహిళల సమస్యలపై రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీల పోరాటంతో సాధించుకున్న కార్మిక చట్టాలను, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రజలు ఐక్య ఉద్యమాలకు సన్నద్ధమవుతున్న సందర్భంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజలలో విభజన తెచ్చి బీజేపీ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. సిపిఐ 100వ దినోత్సవ ముగింపు సందర్భంలో ఖమ్మంలో జనవరి 18న 5 లక్షల మందితో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రఘురాం, పి ముత్యాలు, నరసింగరావు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. 25 కాన్పూర్లో డిసెంబర్ 26న పార్టీ ఆవిర్భవించి ఆనాడు దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పోరాటం చేయడం జరిగింది. ఆనాడు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కూడా కొన్ని హక్కులు కావాలని చెప్పేసి డిమాండ్ తోటి ఎన్నో పోరాటాలు, రాజీలేని పోరాటాలు నిర్వహించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు గతంలో అయినటువంటి దేశ స్వాతంత్రంలో కానీ, అదేవిధంగా మన రాష్ట్రానికి ఒక హైదరాబాదు సంస్థానం ఉన్నటువంటి పరిస్థితి, ఇది సపరేట్గా ఒక రాజ్యాంగం ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని భారతదేశంలో విలీనం చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నో త్యాగాలు చేయడం జరిగింది. అవన్నీ ఓమే గారు చెప్పడం జరిగింది. ఆ త్యాగాలు చేసేటువంటి సందర్భంలో ఈ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి గత 15 ఏళ్ల క్రితం జరిగినటువంటి పోరాటంలో కూడా
సిపిఐ పాత్ర ఎనలేనటువంటి పాత్ర అని చెప్పేసి మనందరికీ తెలుసు. రోడ్డు ప్రమాదంలో 2 ప్రాణ స్నేహితులు మృతి చెందిన సంఘటన విషాదం నింపింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామానికి చెందిన అజయ్ సాయి అనే 2 ప్రాణ స్నేహితులు పని నిమిత్తం మాచారెడ్డి చౌరస్తాకు వచ్చి తిరిగి స్వగ్రామమైన లచ్చపేటకు బైక్పై వెళ్తుండగా లచ్చపేట గ్రామ శివారులోని సబ్స్టేషన్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఇద్దరికీ తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. వీరు అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. 2 ప్రాణ స్నేహితులు మృతి చెందడంతో ఇరువురి కుటుంబాలతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత గ్రామాల్లో వింత పరిస్థితులు నెలకొన్నాయి. గెలుపు కోసం నోట్లు, మద్యం పంచిన అభ్యర్థులు ఓటమి తర్వాత ఓటర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొందరు బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం గ్రామాల్లో వింత పరిస్థితులు నెలకొన్నాయి. గెలుపు కోసం నోట్లు, మద్యం పంపిణీ చేసిన అభ్యర్థులు తీరా ఫలితాలు ప్రతికూలంగా రావడంతో ఓటర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. ఓటు వేయలేదు కాబట్టి మా డబ్బు మాకు ఇచ్చేయండి అంటూ డిమాండ్ చేస్తుండడంతో పల్లెల్లో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. అభ్యర్థులు అనుసరిస్తున్న వినూత్న పద్ధతులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో చోటు చేసుకుంది. ఉప్పల్వాయి గ్రామంలోని 2వ వార్డుకు చెందిన మహిళలు నిరసన చేపట్టారు. 2వ వార్డు మెంబర్గా పోటీ చేసిన క్యాతం బాబవ్వ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఓటు వేయనందుకు స్థానికులను దుర్భాషలాడింది. దీంతో విసుగు చెందిన వార్డు ప్రజలు ఆమె పంచిన మద్యం, కళ్ళు, చీరలు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పెట్టి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వార్డు ప్రజలను సముదాయించి పంపించి వేశారు. నువ్వు కూడా ఇచ్చేస్తామంటే తిట్టినప్పుడు నేను కూడా అందరితో పాటు ఇచ్చేస్తాను చెప్పిన. మరి మేము ఇక్కడ కూర్చున్నామంటే నేను స్టేషన్లో పని చేసేదాన్ని. బండి మీద మా అల్లుడు అతి దించేసిపోయాడు. తెచ్చిన సీసా చీర అడవడేసిన ఆ ఇళ్ళల్లో మంచిది. బాబా దేనికి నిలబడ్డదామె? నెంబర్ వార్డ్ నెంబరా? ఓడిపోయినందుకు తిట్టిందా? ఉన్నట్టే తిట్టిందట. నేను ఇట్లనే లేను, నోటికొచ్చినట్టే తిట్టిందట. ఆడోళ్ళని మగోళ్ళు అదే కోపాన ఇచ్చేద్దామని అన్నారు మొన్న. కానీ ఈ రోజు అని నేను అనుకోలేను. మేము మళ్ళీ ఇచ్చేస్తున్నాం గ్రామ పంచాయతీ కానీ అంటే తెచ్చిన సీసా తెచ్చిన చీర తెచ్చిన. తక్కువ వచ్చినా నన్ను చూసి నాగేది కాబట్టి నేను తెల్లారి తిట్టిన. అంతే, ఏం తిట్టలే నేను. నేనేం తిట్టినా ఇంకంతే అన్న ఒప్పుకున్నాను. ఎన్ని పడ్డాయి మీకు? ఎంతమంది ఓట్లు ఉన్నారు? మీకు ఎన్ని ఓట్లు పడ్డాయి? ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు షార్ట్ బ్రేక్ చూద్దాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. రుద్రూర్ గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత పలు వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. వీలైనంత త్వరగా పారిశుద్ధ పనులు పూర్తి చేసి తాగునీరు, వీధి దీపాల సమస్యను పరిష్కరిస్తానని అన్నారు. రుద్రూర్ గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత గ్రామంలోని 11, 12, 13, 14 వార్డుల్లో శుక్రవారం పర్యటించి కాలనీవాసులు నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో మురికి కాలువలు, త్రాగునీటి సరఫరా, వీధి లైట్ల సమస్యలను పరిశీలించారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, వార్డు మెంబర్లు అమృత, వడ్ల నరేష్, శివ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పైడి ఎల్లారెడ్డి బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి వెళ్ళగా ఆయనను బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. భాజపా శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలని, రాబోయే రోజుల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. భారత ప్రముఖ సైంటిస్ట్, బీజేపీ సీనియర్ నాయకుడు పైడి ఎల్లారెడ్డి బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి వెళ్లారు. నవీపేట్లో బీజేపీ జిల్లా ఐటీ సెక్రటరీ పిల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆయనను కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ నవీపేట్లో బీజేపీ అభ్యర్థులు 4 వార్డు మెంబర్లుగా గెలుపొందడంపై సంతోషం వ్యక్తం చేశారు. మరింత కష్టపడి భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయాలని ఆయన సూచించారు. రాబో రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పునాది ప్రవీణ్, బండారు రాజశేఖర్, పునాది నవీన్, జయసింగ్, నరేష్, చందు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున నవీపేటలో గెలిచిన వార్డు మెంబర్లందరికీ శుభాకాంక్షలు, అలాగే అభినందనలు. ఎందుకంటే ఇట్లాంటి గడ్డు పరిస్థితులు కూడా భారతీయ జనతా పార్టీ జెండా నిలబెట్టేసి 45 వార్డు మెంబర్లు గెలిచినందుకు ప్రత్యేకమైన అభినందన. సో చాలామంది ప్రజలు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇక ముందు బీజేపీకి పట్టం కట్టాలనే బలమైన నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే మీరు కూడా గెలిచినారు. ఇక ముందు కూడా రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అనే సంగతి గుర్తుంచుకొని ఇంకా బలంగా అందరం కలిసి కష్టపడి బీజేపీ ప్రభుత్వాన్ని వచ్చే విధంగా ప్రయత్నం చేద్దామని కోరుకుంటున్నాను. అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. గ్రామ సర్పంచులుగా ఎన్నికైన వారు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాలని, రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ వద్ద ఉన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సుద్దులం గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నూతన వార్డు మెంబర్లను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డిష్పల్లి మండలం సుద్దులం కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు సురేందర్ రెడ్డి ఎమ్మెల్యే భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం గెలుపొందిన వార్డు మెంబర్లకు ఎమ్మెల్యే స్వయంగా శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ గెలుపొందిన వార్డు మెంబర్లు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాలని, రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని, మరో 5 ఏళ్లు అధికారంలో ఉండేలా ప్రతి కార్యకర్త కష్టపడాలని అన్నారు. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు నిరాశ చెందకుండా ప్రజలకు అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలోనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల ఆదరణ పొందిందని తెలిపారు.
ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారని పేర్కొంటూ రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుద్దులం గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నర్సగౌడ్, బాలకృష్ణ, అనిల్, ఉప సర్పంచ్ నరేష్, వార్డు మెంబర్లు దొడలక్ష్మి, లక్కం మనోజ్ రెడ్డి, హారిక, సంతోష్ రెడ్డి, భూషణ్ రెడ్డి, వాల్గోట్ లక్ష్మి తదితరులు ఉన్నారు. ఇసుక దోపిడీతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతుందని బోధన్ బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేసి దొంగతనాలను అరికట్టాలని ఏసీపీ శ్రీనివాస్ను కోరారు. బోధన్ బీజేపీ నాయకులు ఏసీపీ శ్రీనివాస్ను కలిసి వినతి పత్రం అందించారు. బోధన్ నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కోరారు. పట్టణంలో ఇటీవల చోరీలు అధికమవుతున్నాయని పెట్రోలింగ్ ముమ్మరం చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణా చేసే వాహనాలను వేగంగా నడపడంతో ఎంతోమంది అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. పోలీస్ శాఖ వారు ఇప్పటికైనా వాళ్ళ కళ్ళు తెరుచుకొని ఉదయం 4 గంటల నుండి మరి ఏదైతే బాబా గార్డెన్ దగ్గర మరి ఆచన్పల్లి దగ్గర ఈ ట్రాక్టర్లు ఆటోలు మరి ఇసుక నింపుకొని పట్టాలు నింపుకొని నంబర్ ప్లేట్లు లేకుండా అమాయకుల ప్రాణాలు గుద్దిపోతూ ఉంటే కనీసం పట్టించుకునే పరిస్థితి మరి ఇప్పటికైనా వస్తారా అని చెప్పేసి పోలీసు వారిని అడుగుతూ ఉన్నాం. అట్లాగే రాత్రిపూట పెట్రోలింగ్ కూడా పోలీసు వారు పెట్రోలింగ్ నిర్వహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకనంటే మొన్న జరిగిన సంఘటన మెయిన్ రోడ్డు పైన ఉన్నటువంటి బంగారం దుకాణం షాప్లోని మరి మహారాష్ట్రకు చెందినటువంటి దొంగలు మరి దొంగతనం జరిగిందని చెప్తాం. అదే రోజు రాత్రి స్థానికంగా ఉన్నట్టు మేమందరం కూడా ఏసీపీ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. రాత్రి టైంలో మరి పెట్రోలింగ్ నడుస్తలేదు సార్, కొద్దిగా చూడండి అని చెప్పేసి అడగడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఆ రోజు సీఏ గారు లేకపోవడం మూలంగా అట్లాంటి సంఘటనలు జరిగింది. మరి ఇట్లాంటి సంఘటనలు మరి పోలీస్ శాఖ వారికి దొంగలకు ఉన్న కోఆర్డినేషనా, దొంగలకు పోలీస్ శాఖ వారికి ఉన్న కోఆర్డినేషనా, లేకపోతే అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నటువంటి వాళ్ళ కోఆర్డినేషనా, ఏం జరుగుతూ ఉంది? ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం యువత ఉద్యమించాలని ప్రగతిశీల యువజన సంఘం పిలుపునిచ్చింది. పాలకులు యువతను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా పాలక పార్టీలకు బానిసలుగా మార్చే కుట్రలు చేస్తున్నారన్నారు. నిజామాబాద్ ప్రగతిశీల యువజన సంఘం జనరల్ బాడీ సమావేశం కోటగల్లీలో శుక్రవారం నాడు జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి నవీన్ కుమార్ మాట్లాడుతూ పాలకులు యువతను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా పాలక పార్టీలకు బానిసలుగా మార్చే కుట్రలు చేస్తున్నారని అన్నారు. సిగరెట్లు, గంజాయి, మద్యం, మాదక ద్రవ్యాలకు వనరులుగా మారుస్తున్నారని ఆరోపించారు. ఈజీ మనీ కోసం యువత బెట్టింగ్ల వైపు ఆలోచించడం బాధాకరమన్నారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా భగత్ సింగ్, అల్లూరిల స్ఫూర్తితో పోరాడాలని సూచించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పాలక వర్గాలను ప్రశ్నించాలన్నారు. ప్రజల దైనందిన సమస్యలపై పోరాడాలన్నారు. అనంతరం నగర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. నగర కమిటీ అధ్యక్షులుగా విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా శాంతికుమార్, ఉపాధ్యక్షులుగా శ్రీధర్ విఠల్, సహాయ కార్యదర్శులుగా రాజు, రాము, కోశాధికారిగా లింగం, కార్యవర్గ సభ్యులుగా రమేష్ చారి, సాయి కుమార్, గంగాధర్, నవీన్, కిరణ్, రవి ఎన్నికయ్యారు. ఎన్నికైన కార్యవర్గంతో పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం సాయిబాబా ప్రతిజ్ఞ చేయించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ఈ నెల 28న జరిగే కార్మిక సంఘాల సలహాదారుడు, న్యాయవాది, మానవ హక్కుల వేదిక మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గొర్రెపాటి మాధవరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా స్మారకోపన్యాసం సభను విజయవంతం చేయాలని కూరగాయల హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మోహన్, ఇఫ్టూ నగర కార్యదర్శి శివకుమార్ కోరారు. శుక్రవారం నాడు శ్రద్ధానంద్ గంజ్ కూరగాయల మార్కెట్ హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభకు ముఖ్య వక్తలుగా నల్సార్ న్యాయశాస్త్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరాజు, మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు జీవన్ కుమార్, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ఎం రాజేందర్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, మెమోరియల్ ట్రస్ట్ ట్రస్టీ ఆకుల పాపయ్య తదితరులు పాల్గొంటున్నారని వారు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారులు వేం నరేందర్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం నాడు హైదరాబాద్లోని ఆయన నివాసంలో రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డిని శాలువా పూల బొకేతో సన్మానించిన మానాల మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నవీపేట పోలీస్ స్టేషన్లో శుక్రవారం నూతన ఎస్ఐగా శ్రీకాంత్ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలు పోలీస్ శాఖకు అన్ని విధాలుగా సహకరించాలని కోరారు. ఇటీవల కాలంలో దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండలంలోని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను మరింత పటిష్టం చేసుకోవాలని కోరారు. నూతనంగా గెలుపొందిన సర్పంచ్లు సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి పెడితే ప్రజల ఆస్తితో పాటు అన్ని విధాలుగా కాపాడుకోగలుగుతామని తెలిపారు. ఎటువంటి అల్లర్లతో పాటు ఎటువంటి సంఘటన జరగకుండా చూడాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తన నివాసంలో బీసీ ఉపాధ్యాయ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ జనవరి 10వ తేదీన నిర్వహించే సావిత్రిబాయి పూలే పురస్కారాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, 10వ తరగతి ఫలితాలలో మరింత ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి కృషి చేస్తూ రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో నిలపడానికి ప్రయత్నం చేయాలన్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపుకు ప్రయత్నం చేస్తామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి రఘువాపురం గోపాలకృష్ణ, అసోసియేటెడ్ అధ్యక్షులు మోహన్, గౌరవ అధ్యక్షులు కైరంకొండ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొట్టాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలం మెండోరా గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను గ్రామ ఉప సర్పంచ్ కుంట రమేష్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. లబ్ధి పొందిన వారిలో బాణవత్ సరిత, గూగులవత్ జానకి, చింతకుంట లక్ష్మి, కొట్టూరు స్ఫూర్తి ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు పల్లెశేఖర్, వార్డు సభ్యులు షఫీ, సంతోష్, భూమేష్, బాలరాజు, ఎల్లయ్య, నారాయణ బాబురావు, కాంగ్రెస్ నాయకులు చాకలి గంగాధర్, పల్లెకొండ నరేందర్, ఎర్రన్న, రాజన్న, దార్సింగ్, సత్యం, శ్రీనివాస్ పాల్గొన్నారు. హైదరాబాద్లోని బీసీజేఏసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీజేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్లు పెంచాలనే ప్రధాన డిమాండ్తో బీసీజేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాల పేరుతో ఇప్పటికే ఇటు గల్లీ నుండి అటు ఢిల్లీ వరకు ఎన్నో పోరాటాలు చేయడం జరిగిందని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చినాకనే పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్తో చాలా పోరాటాలు చేశాం. కానీ కోర్టుల జోక్యంతో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. బీసీ సంక్షేమ సంఘం పిలుపుతో జనరల్ స్థానాల్లో కూడా బీసీలు అత్యధికంగా 51% స్థానాలను కైవసం చేసుకోవడం జరిగిందని అన్నారు. ఇది చాలా మంచి పరిణామమని అన్నారు. రాబో స్థానిక సంస్థ ఎన్నికలను ఈ ప్రభుత్వం 42% రిజర్వేషన్లను అధికారికంగా ఇచ్చినాకనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలోని పాకాల శ్రీనివాస్ నివాస గృహంలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గురుస్వామి కరుణాకర్ శర్మ ఆధ్వర్యంలో పూజా వేదికను రకరకాల పూలతో అందంగా ముస్తాబు చేశారు. ముందుగా అయ్యప్ప స్వామి వారికి పంచామృత అభిషేకం చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. మెట్ల పూజ నిర్వహించి భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయ్యప్ప మాలాధారణ చేసిన స్వాములు భజన కీర్తనలతో అందరినీ ఆకట్టుకున్నారు. హారతి అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆ తర్వాత మాలాధారణ చేసిన స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సర్కారు నౌకరీల పేరుతో నిరుద్యోగులకు కుచ్చు
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.